లక్ష్మి లక్ష్మి నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. చూడమ్మాయి, నువ్వు మా ఆవిడతో స్నేహం చేశావు, అన్నీ నేర్చుకో, కానీ వంట మాత్రం నేర్చుకోకు. ఎందుకంటే వంట చేసేది నేను గనుక. చాలండి. ఏమిటి పూర్ణ, ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదండి. పద. ఉండండి. ఏమిటిది? దిష్టి చుక్కండి. ప్రేమతో చూసే చూపుకి దిష్టి తగలదు పూర్ణ. అయ్యో, నా దిష్టి కాదండి, నరుల కంటికి నల్లరాయ పగులుతుందంటారండి. నీ మమత నా చుట్టూ కంచుకోట్లా ఉండగా ఎవరి దిష్టి తగలదు? పద. ఈ పంచషర్ట్ లో భలే అందంగా ఉన్నారు అన్నగారు. వదిన గారు, అన్నగారిని కొత్త టైప్ గా మార్చేశారు. ఇదిగో మా ఆవిడ టైపు, ఈవిని కూడా ఇంకో టైప్ గా మార్చండి. ఏ సినిమాలో అనురాధ జయమల్లి లాగా మారిపోవాలా? పూర్ణ, నువ్వు వెళ్ళేదురా. అల్లుడు, మన కంటి పవర్ తగ్గి తేజలాగా కనిపిస్తున్నాడా, లేక తేజాకే పవర్ తగ్గి మన కాళ్ళ దగ్గరికి వస్తున్నాడా? కొండల్లో తిరిగే సింహం కోరి కుందేటి గూటికొచ్చిందేమిటి? అల్లుడు, నేనెప్పుడో చెప్పాను కదా, మళ్ళీ బంధం కలుపుకోవడానికి తప్పకుండా వస్తాడు తేజ అని. అవును, బంధం కలుపుకోవడానికే వచ్చాను. మీరనుకున్నట్టు వ్యాపార బంధం కాదు, పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధమా? అవును. నీ చెల్లెలు విద్య ఇప్పుడు నా దగ్గరుంది. నీ చెల్లెల్ని ప్రేమించిన ఆనంద్ కూడా ఇప్పుడు మా అన్నగారింట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అలాగా? అవును. ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో ఎప్పుడూ ఏ కోరిక కోరని నా భార్య వాళ్ళిద్దరి పెళ్లి జరిపించమని కోరింది. మాటిచ్చాను, అందుకే వచ్చాను. రామ్ కుమార్, మన విరోధానికి ఈ వివాహానికి ఏ విధమైన సంబంధం లేదు. ధర్మతేజ, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నీలో ఇంత గొప్ప మనసుందని నేను ఎప్పుడూ అనుకోలేదయ్యా. గతంలో నీకు నేను చేసిన ద్రోహానికి నా చెల్లెల్ని ఇంటికొస్తే లేచిపోయి వచ్చిందని పేపర్లు ఘోషించేలా చేయొచ్చు, ప్రజల్లో నా పరువు తీసేయచ్చు. కానీ అలా చేయకుండా మన దూరం మర్చిపోయి నా దగ్గరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏది నా చెల్లెలు? విద్యా, విద్యా! రామ్ కుమార్, విద్య ఇక్కడ లేదయ్యా. ముహూర్తం పెట్టించు, పెళ్లి కూతురు చేసి తీసుకొస్తాను. అలాగే, తప్పకుండా. మావా, వెంటనే ముహూర్తం పెట్టించు. అల్లుడు, ఇప్పటికిప్పుడు ముహూర్తం అంటే ఎలాగ? అదంతా నాకు తెలియదు. పెట్టుడు మొత్తం అయినా సరే రేపే పెళ్లి ఇక్కడే జరుగుతుంది. శ్యామలా, శ్యామలా, ఏర్పాట్లన్నీ స్వయంగా నువ్వే చూసుకోవాలి. అలాగే. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ జిల్లాలోనే కాదు, స్టేట్ మొత్తం మీద నా చెల్లెలి పెళ్లి బ్రహ్మాండమైన పెళ్లిని అందరూ మెచ్చుకోవాలి. ధర్మతేజ, రేపే పెళ్లి. రామ్ కుమార్, ఇక్కడికి వచ్చే ముందు నిన్ను ఒప్పించడం కష్టం అనుకున్నాను, కానీ నిన్ను అర్థం చేసుకోవడమే కష్టం అని ఇప్పుడు తెలిసింది. ఇదంతా నీ గొప్పదనమే ధర్మతేజ. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకేమో ఆనందంగానే ఉంటుంది తేజ, నాకేమో కాల్చిన గుణపం తీసి ఎక్కడో పెట్టినట్టుగా ఉంది. వెళ్ళొస్తాను. అలాగే. పెళ్ళిలోకి వెళ్తాం.